ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLCRB నోటిఫికేషన్ జారీ చేసి ఫైనల్ సెలక్షన్స్ చేసి వివిధ శాఖల్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, ఫైర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, జైల్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మొదలైన డిపార్ట్మెంట్స్ లో దాదాపు 15,000 ఉద్యోగాలకు సెలక్షన్ ఆర్డర్స్ ఈ వేదికపై ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. విచ్చేసిన అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతోటి మొదలు పెడదామా? గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. మిగిలిన అతిథులందరూ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా సవినయంగా కోరుతూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చీకటిలో ఉన్నప్పుడు మనందరికీ ఒక ఆశాకిరణంగా, ఒక దశాబ్దాల తరతరాలుగా ఉద్యోగాలు లేక నిరీక్షణలో ఉండిపోయిన వారికి ఒక హోప్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జ్యోతి ప్రజ్వలన జరుగుతున్న శుభతరుణం. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, we are honored to have Srimati Shanti Kumari ji, IAS Chief Secretary to Government, to deliver the inaugural address. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన అభ్యర్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే మరొకసారి పెద్ద ఎత్తున పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుల్స్కు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయటం ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇదే వేదిక మీద జనవరి 31వ తేదీన 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15 రోజుల్లోనే పోలీస్ నియామక పత్రాలు కూడా అందజేస్తామని ప్రకటించారు. అన్నమాట ప్రకారం 15 రోజుల్లో 13,444 మంది నిరుద్యోగ యువతి యువకులకు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయడం ఎంతో సంతోషకరం. మరి కొద్ది గంటల్లో అంటే రేపు 15వ తేదీన మరొక విడత రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు మరియు లైబ్రేరియన్ల నియామక పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే వరుసగా స్టాఫ్ నర్సులు, సింగరేణిలో ఉద్యోగాలు, నేడు పోలీస్ కానిస్టేబుల్స్, రేపు టీచర్స్, లైబ్రేరియన్ల నియామక పత్రాలతో రాష్ట్రంలో నిరుద్యోగ సోదరీమణులందరికీ భవిష్యత్ పట్ల ఒక విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ పట్ల గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుందంటల్లో సందేహం లేదు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఏప్రిల్ 22లో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు ఎన్నో సవాళ్లు, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థిర నిశ్చయంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగించి ఈరోజు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయడానికి మార్గం సుగమం చేసింది. ముందుగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకుంటున్న సివిల్, స్పెషల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ మరియు ఎక్సైజ్ శాఖల్లో ఎంపికైన ప్రతి అభ్యర్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. కొత్తగా ఉద్యోగాలకి ఎంపికైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరంతా ఎన్నో శారీరక రాత పరీక్షల్లో పాస్ అయి సెలెక్ట్ అయిన నాణ్యమైన అభ్యర్థులు.
మీరు చేపట్టబోయే బాధ్యతలు కూడా సక్రమంగా నిబద్ధతతో నిర్వహించి ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిజమైన అర్థం చెప్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు సంబంధిత శాఖ ప్రత్యేక కృషి వల్ల ఇది సాధ్యమైంది. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ నిజంగా జూన్ 2 నాడు ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వమే ఆనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణగా ఈరోజు మనందరం కూడా వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. వేదిక మీద ఈరోజు పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖలకు సంబంధించినటువంటి నూతన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రులు అన్నగారు జూపల్లి కృష్ణారావు అన్నగారికి, సీనియర్ మంత్రి వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ శాసనసభ్యులకు, ప్రభుత్వ సలహాదారులకు, వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడికి ఈరోజు నూతనంగా నియామక పత్రాలు పొందడానికి ఇచ్చేసినటువంటి నూతన ఉద్యోగస్తులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు తెలంగాణ నినాదంలో, ఉద్యమంలో మన నిరుద్యోగులు, మన ప్రజలు కొట్లాడుతుంటే ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలలో మనం కొట్లాడినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు, స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తానా. ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నియామకం చేసి మొత్తం నోటిఫికేషన్ చేసి ఉద్యోగ ప్రక్రియ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు. అదేవిధంగా మంత్రివర్గం అధికారులు అందరూ కూడా కలిసి మన తెలంగాణ, మన నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు ఉండొద్దు. ముఖ్యంగా న్యాయపరంగా నాకు తెలుసు, ఇక్కడ ఏ జిల్లా ఈ 2 నెలల్లోనే ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంకి వెళ్ళినా, సార్ మా కానిస్టేబుల్ సమస్య పరిష్కరించండి, మా కానిస్టేబుల్కి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించండి అనేటువంటి ఒక అంశం ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంట్ చేసినారో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే తీసుకొని సీరియస్ గా దాని అంశాలన్నీ పరిష్కారం చేయడం జరిగింది. అలా మొన్ననే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇవాళ మీరంతా సమాజ రక్షణకు ఉపయోగపడితే మొన్న నియామకం పొందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఈ తెలంగాణ ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా రేపు నియామకం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యకు సంబంధించి రక్షించే విధంగా ఈ ప్రధానమైనటువంటి ప్రేరేపిత అంశాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా ఇంకా ఇటువంటి చిన్న చిన్న అంశాలు న్యాయపరంగా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ తొందరగా
పరిష్కారం చేసి ఈ యొక్క తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి గతంలో మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అంగట్ల పేపర్లు అమ్ముకునే సంస్థగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి మీకు తప్పకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశ్వాసం ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన ఏ ఆకాంక్షల కొరకైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడేమో వాటన్నిటికి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. నిన్ననే మేడిగడ్డ కేనం మీరు చూస్తా ఉన్నారు పత్రికల్లో ఏం జరుగుతా ఉందో. మేడిగడ్డ లోపల 94,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వైట్ ఎలిఫెంట్ తెల్ల ఏనుగు అంటే మీకు తెలుసు కదా. 10 రూపాయల ఎండ పెడితే 1000 రూపాయలకు అమ్ముడు పోనటువంటి పరిస్థితి. అంటే 1000 రూపాయలకు దానికి దానా వేస్తే 10 రూపాయలు కూడా ఉత్పత్తి కాని విధంగా ఈ రోజు వైట్ ఎలిఫెంట్ గా మారిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు. రాష్ట్రం ఎటుపోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరంతా కూడా దయచేసి ఇంకొక మాట కూడా పోలీస్ శాఖకు సంబంధించుకోవచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు 2 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మారక ద్రవ్యాలు ఉండొద్దు అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని నార్కోటిక్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఈ రోజు ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రాష్ట్రం డ్రగ్స్ రహితంగా, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మారక ద్రవ్యాలు ఉపయోగించే పరిస్థితి ఉంటే గజగజ వణికే విధంగా మీ చర్యలు ఉండాలని గట్టిగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతలు కాపాడడానికి మీరు తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క నియామక ప్రక్రియ చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈ శుభ కార్యక్రమ ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రివర్యులు పొన్నం గారు, జూపల్లి గారు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ గారు, ప్రియమైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ జీవిత కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ సాధనలో ప్రధానమైనటువంటి భాగం నియామకాలు. ఆ నియామకాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఎన్నికల ప్రచార సారథిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సమావేశంలో కూడా ఏదైతే గత ప్రభుత్వం నిధులు, నియామకాలు, నీళ్లు అనేటటువంటి ట్యాగ్ లైన్తో వచ్చినటువంటి తెలంగాణకి తూట్లు పొడిచి వాళ్ళ యొక్క భాషలు మర్చి ప్రజల్ని మోసం చేసి ఏదైతే పాలన కొనసాగించి వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి అన్నిట్లో కూడా అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడి నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి ప్రచార సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటకు అనుగుణంగానే ఆయన పరిపాలనలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రక్రియకి నాంది పలికారు. మొన్ననే 7,000 మంది నర్సింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు 15,000 మందికి 15 రోజుల్లో ఇస్తానని చెప్పి మాటిచ్చి అంతకంటే ముందుగా మాట తీర్చుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా ప్రజల కోసం, తెలంగాణ కోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే మీరు చేశారు. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో పెద్దలు జూపల్లి గారు కూడా చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ శాఖలో చూసినా అందనంతవంటి అప్పులు,
ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ అప్పులు ఇవ్వడానికి కూడా అవకాశం లేని రీతిలో ఎఫ్ఆర్బిఎంని కూడా క్రాచ్ చేసి వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా ఉండేటటువంటి రీతిలో ఆ అప్పుల్ని సొంతానికి స్వార్థానికి స్వలాభానికి వాడుకొని ప్రభుత్వాన్ని వ్యవస్థలని విచ్ఛిన్నం చేసినటువంటి పాలకులు ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ భాష కానీ వాళ్ళ తీరు కానీ మాట్లాడకుండా నిస్సిగ్గుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గత ప్రభుత్వం యొక్క వైభవాన్ని నిన్న మీరు చూశారు. ఇంకా అదే భాష, అదే తీరు, అదే వైనం. మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించలేని స్థితి. ఆ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రజలందరూ కూడా తెలివి కలవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఒక విశ్వాసం కలిగించే ప్రభుత్వాన్ని, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఆ పార్టీ గెలిపిస్తే తెలంగాణ ప్రజలు మూర్ఖులు, లేదు మందమతి గలవాళ్ళు అని చెప్పి ఆ ప్రబుద్ధుడు పలుకుతున్నారు. నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూస్తే తెలంగాణ ప్రజలు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా అదే స్థితిలో ఉంటే ఆ ఆరాటం, ఆ అసహనాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పి నిన్న ప్రజలందరూ కూడా భావించారు. కాబట్టి దయచేసి విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుడు ఎంత శిక్షిస్తే అంత తెలంగాణ ప్రజల కోసం, ఈ విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలను బాగు చేయడం కోసం ప్రాణం ఎంత తెగించైనా సరే పోరాటం చేసి నిలబెడతామనే విశ్వాసంతో మా ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, యువకుల కోసం, సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం పనిచేసి శభాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియని ప్రారంభించి విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై కాంగ్రెస్. Thank you, sir. Thank you very much.